హే గాయ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం హిందూపురం కోట వీధిలో అయితే ఉన్నాము. ఇక్కడ విశ్వ వినాయక సేవా సమితి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకుడిని చాలా అద్భుతంగా పెట్టినారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీల దగ్గర అయితే మాట్లాడదాము వినాయకుడి గురించి. చెప్పండి బ్రో. జై శ్రీరామ్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కోటలో విశ్వ వినాయక సేవా సమితి వారి ఆధ్వర్యంలో వినాయకుడిని అయితే ప్రవేశించడం చేశాము. 9 రోజులు ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం. అందులో భాగంగానే శుక్రవారం నాడు హోమాలు కూడా నిర్వహించాం. శనివారం సిద్ధి బుద్ధి సమేత విశ్వ వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం కూడా నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం శాస్త్రోక్తంగా చేయాలని భగవంతుని కార్యంలోనే డీజేలు లేకుండా ఈసారి నిమజ్జనం కూడా చేయాలని మేము ముందడుగు వేశాం. సూపర్ బ్రో, సూపర్. నిజంగా ఎవరికి ఇలాంటి తాటి రాదనమాట. ఇప్పుడుండే కాలంలో అందరూ డీజేలు అంటుంటారు అనమాట వినాయకుడి నిమజ్జనం అంటే. మీరైతే సూపర్ బ్రో. చెప్పండి బ్రో. సినిమా పాటలు లేకుండా భగవంతుని ముందు శాస్త్రోక్తంగా డప్పులు మేళాలతో ఊరేగింపు చేయాలని ఈసారి మా కమిటీ వారు అయితే తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా ఈసారి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టడానికి కారణం ఛత్రపతి శివాజీ గారు మరియు బాలగంగాధర్ తిలక్ గారు. వారి ప్రేరణతోనే మనం ఈరోజు వినాయక ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అందుకు గుర్తుగా వారి యొక్క చిత్రపటాలను కూడా ఇక్కడ చూపుతున్నాం. ప్రతి ఒక్కరు ఇదే విధంగా హిందూ ధర్మ రక్షణకు ముందుండి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. 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 శ్రీ విశ్వ వినాయక సేవా సమితి కి జై. కోటాచార్య మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్.